కోనసీమ లాంటి ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిలయంగా మారింది. నిత్యం పంటలతో కలకల్లాడే ఉద్దానంలో ఏ ఇంటి తలుపు తట్టినా కిడ్నీ బాధితుల కన్నీటి గాథలు వినిపిస్తాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే అతన్ని దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాలు దర్శనమిస్తాయి. చేతికొందొచ్చిన కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్ళెదుటే కాటికిపోతుంటే తల్లడిల్లే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఉద్దానంలో కిడ్నీ సమస్యలు, ప్రజల గోసలు, ప్రభుత్వ చర్యలు, వాటి ఫలితాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉద్దానం అంటే మొదటగా గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, జీడిమామిడి. అయితే ఆ పదానికి ఇప్పుడు అర్థం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఉద్దానం అంటే కిడ్నీ బాధితులు, డయాలసిస్ సెంటర్లు మాత్రమే గుర్తొస్తున్నాయి. అసలు దీనికి సంబంధించిన మూల కారణం ఏంటి? ప్రభుత్వాలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఉద్దానంలో ఉండేటటువంటి కిడ్నీ పేషెంట్ల సంఖ్య ఏమైనా తగ్గిందా? రికవరీ రేట్ ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకుందాం రండి. ఉద్దానానికి కిడ్నీ సమస్య ఓ శాపంలా మారింది. ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్యతో చనిపోయిన వాళ్ళు కొందరైతే చికిత్స పొందుతూ చావుతో పోరాటం చేస్తున్న వాళ్ళు మరికొందరు. వైద్య పరీక్షలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అని చస్తూ బతుకుతున్న వారు ఇంకొందరు. అసలు తామేం తప్పు చేశాం, మా ఏరియాకు పట్టిన ఈ పీడ వదిలేది ఎప్పుడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏ ఇంటికి వెళ్ళినా కిడ్నీ సమస్యతో చనిపోయిన వారి ఫోటోలు దర్శనమిస్తాయి. ఇచ్చాపురం నియోజకవర్గం కేసుపురం గ్రామ సర్పంచ్ ఇంట్లో నలుగురిని ఈ సమస్య కబలించింది. ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు ఓ ఆరోగ్య సమస్యతో మృతి చెందితే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ కుటుంబ సభ్యులను బతించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసిన ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు ఆయన. ఆ ఒక్క ఇంట్లోనే కాదు, కిడ్నీ సమస్య ఆనవాళ్లు గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఉద్దానం కిడ్నీ సమస్య. ఈ సమస్యలో ఉండేటటువంటి ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే బాధితులు కావచ్చు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇచ్చాపురం నియోజకవర్గం కేశపురం గ్రామ ప్రెసిడెంట్ ఢిల్లీ గారు మనతో ఉన్నారు. ఆయన ఇంట్లో కూడా ఈ సమస్యతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన నోటితోనే ఆ సమస్యలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి ఏంటి? మీ ఊరు కావచ్చు, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. అసలు మీ ఇంట్లో ఉండేటటువంటి సమస్య ఏంటి? నేను ఈ పంచాయతీకి సర్పంచ్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అయితే ఈ కిడ్నీ వ్యాధి అయితే చాలా ఎక్కువ ప్రబలంగా మా గ్రామంలో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సుమారుగా మా గ్రామంలో ఈ కిడ్నీ సమస్యలు సుమారుగా 2004, 2003 నుంచి ఎక్కువగా విస్తరించాయి. దాని భాగంగా మా ఊర్లో కనీసం 100కు పైగా మరణాలు అయితే ఈ కిడ్నీ సమస్య ద్వారా అయితే వచ్చాయి. దాని విధంగా మా అమ్మగారు కూడా 2008లో ఈ కిడ్నీ సమస్య ద్వారా చనిపోయారు. మా అమ్మగారు 2008లో ఈ కిడ్నీ సమస్య ద్వారానే చనిపోయారు. అప్పటికే డయాలసిస్ సిస్టమ్ అంతా అభివృద్ధి చెందకపోవడం వల్ల మరి మా అమ్మగారికి మేము అంతగా వైద్య సదుపాయం అనేది కల్పించలేకపోయాము. అదేవిధంగా మా చిన్నన్నయ్య నాగరాజు ఇతని పేరు, ఇతను కూడా 2006 నుంచి 2015 వరకు ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతూ మరి 2015లో మరి ఇతను కూడా మరణించారు. అయితే ఇతను కూడా 2 సంవత్సరాలన్నర వరకు మేము డయాలసిస్ అనేది అప్పుడు చేయించాము. అప్పుడు వైజాగ్ వెళ్ళి డయాలసిస్ చేయించడానికి కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. మాకు ఆ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రానే. మరి ఎవరైతే ఇంటికి పెద్ద దిక్కులా ఉంటారో వాళ్ళే చనిపోవడం వల్ల ఆ కుటుంబం కూడా, మా చిన్నన్నయ్య కుటుంబం కూడా, మా చిన్నన్నయ్యకి 3 పిల్లలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా కఠినంగా తయారయ్యేవి. మరి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికైనా దేనికైనా ఇబ్బందిగా మారే పరిస్థితి అయితే వచ్చింది. అదేవిధంగా ఇంకొక అన్నయ్య, మా పెద్దన్నయ్య, ఇతని పేరు మోహన్ రెడ్డి. ఇతను కూడా మరి 2006 నుంచి మరి ఇతను కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతూ 2019లో ఇతను కూడా డయాలసిస్ చేసుకుంటూ ఇతను కూడా చనిపోయారు. ఇతను కూడా వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులేని, ఎందుకంటే పెద్ద దిక్కు చనిపోయిన తర్వాత ఆడపిల్లలు ఏమీ చేయలేని పరిస్థితి, ఎంత సంపాదించలేని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి వల్ల మా కుటుంబం అయితే చాలా వెనకబడిపోయాము. అదేవిధంగా ఇతను మా చిన్నాన్న, మా నాన్నగారు వాళ్ళు తమ్ముడు, ఇతని పేరు గుజ్జు వల్లభరావు. ఇతను కూడా 2000
2008 నుంచి 2016 వరకు ఇతను కూడా డయాలసిస్ చేసుకొని అదేవిధంగా కిడ్నీకి సమస్య బాధపడుతూ మందులు వాడుతూ వాళ్ళు కూడా చాలా ఆస్తిపాస్తులు అమ్ముకొని చాలా విధంగా నష్టపోయారు. అయితే అదేవిధంగా మా వీధిలోనే ఇంకొక ఇద్దరు గుజ్జు భాగీరథి రెడ్డి, గుజ్జు నీలావతి, మా పెద్దనాన్న, మా అక్క అవుతారు. వాళ్ళు కూడా ఇదే సమస్యతో చనిపోయారు. మా వీధిలో సుమారుగా ఒక 5 మంది 6 మంది చనిపోవడం వల్ల మాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా మా గ్రామంలో అయితే ప్రతి ఏడాది 2-3 మహా అయితే ఒక 5 మంది ఈ కిడ్నీ సమస్యతోనే చనిపోతున్నారు. ఇప్పుడు మీరు మొత్తం వీళ్ళందరూ చనిపోయారు. ఆర్థిక పరిస్థితులలో అసలు మీరు ఈ కిడ్నీ ఈ ఇబ్బందులు పడుతుండేటప్పుడు, డయాలసిస్ చేసుకునేటప్పుడు, చికిత్స చేసుకునేటప్పుడు ఎంత ఖర్చు అయింది? మనకి డయాలసిస్ అనేది గవర్నమెంట్ నుండి వచ్చేది కానీ ఆరోగ్యశ్రీ ద్వారా, కానీ రాను పోను ఛార్జీలు అనేవి చాలా ఎక్కువయ్యేవి. అప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. మేము ట్రైన్కి వెళ్ళే వాళ్ళము. ట్రైన్కి తెల్లవారి ప్రశాంతికి వెళ్తే మళ్ళీ నైటు కోనార్క్కి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళము. వస్తే మాకు అప్పుడు ఒక మనిషికి ఇటువైపు సింపుల్గా 500 అయ్యేది, అదేవిధంగా 1000 రూపీస్ అయ్యేది. వీక్లీ 2 టైమ్స్ వెళ్ళేవాళ్ళము. ఈ వీక్లీ 2 టైమ్స్ ప్లస్ మెడిసిన్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు, తక్కువ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఓన్లీ డయాలసిస్ అయితే ఫ్రీగా ఉండేది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. అప్పులు చేసుకొని మా ఆస్తుపాస్తులు కూడా అమ్ముకొని. ఓవరాల్గా చూసుకుంటే మీ ఫ్యామిలీలో మొత్తం 4 చనిపోయారు కదా, 4కి చికిత్స కోసం ఇంచుమించుగా ఎంత ఖర్చు పెట్టుంటారు? 4కి చికిత్స కోసం అయితే దరిదాపు ఒక 20 lakhs వరకు ఖర్చు అయి ఉంటుంది. ఎందుకనుకుంటే చాలా ఎక్కువ డబ్బులు. మెడిసిన్ కూడా ఫస్ట్ ఈ డయాలసిస్ స్టేజ్ ముందు మెడిసిన్ అనేది సుమారు ఒక్కొక్క వ్యక్తి అయితే సుమారు ఒక 10 సంవత్సరాలు మెడిసిన్ వాడుంటారు. ఒక మెడిసిన్కి ఒక టైంకి కనీసం 10 నుండి 12 వేలకు వచ్చేవి. ఆ 10 నుండి 12 వేలు ఖర్చు అవుతూ ప్రతి నెల కూడా మెడిసిన్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే మీ అన్నయ్యలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మరి ఇంట్లో ఎవరైతే సంపాదన ఉంటుందో వాళ్ళే చనిపోయిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా ఘోరంగా తయారవుతాయి. పిల్లలకి చదివించుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ప్రజెంట్ అయితే మా చిన్నన్నయ్యకి 3 పిల్లలు ఒకరు మరి చదివించుకునే పరిస్థితి లేనందువల్ల అతను మరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. వయసు కూడా మహా అయితే ఒక 19 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు కూడా మొన్ననే ఇంటర్మీడియట్ అయ్యి ఒక పిల్లకి ఇంకా మేము నర్సింగ్ అసిస్టెంట్ జాయిన్ చేయాలని అనుకుంటున్నాము. అది చూస్తున్నారు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు ఈ కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా చిదిగిపోతున్నారు. చివరికి 18 ఏళ్ళు నిండక ముందే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యి ఇంటిని ముందుకు నడిపించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కిడ్నీ సమస్య తీవ్రమైతే డయాలసిస్ చేయించుకోవాలి. అయితే ఆ డయాలసిస్ ప్రాసెస్ నరకం. మెడిసిన్ ఎక్కించుకోవాలంటే శరీరాన్ని గుల్ల చేసుకోవాలంటున్నారు బాధితులు. ఇచ్చాపురంలోని బోరువంక గ్రామంలో ఇంటికో డయాలసిస్ పేషెంట్స్ కనిపిస్తున్నారు. గ్రామంలోని వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా గ్రామంలో పూరి గుడిసెలు దర్శనమిస్తున్నాయి. పడుకోవటానికి కనీసం మంచం కూడా లేదంటే వారికి ఆర్థిక పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిని ఈ మహమ్మారి కమ్మేసి ఇంట్లో ఆనందం, శరీరానికి సత్తువ లేకుండా చేసేస్తోందని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం మనం కవిటి మండలం బొరివంక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో కిడ్నీ పేషెంట్, డయాలసిస్ చేసుకుంటున్నటువంటి కిడ్నీ పేషెంట్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఎలా ఇబ్బంది ఉంది, అసలు ఏంటి పరిస్థితి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇలా తెలుసుకుంటే వాళ్ళ బాధలు ఏంటని మనం అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎప్పటి నుంచి ఈ ఇబ్బంది పడుతున్నారు? 2016 నుండి మాకు డయాలసిస్ అవుతుంది. ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. మరి ఇబ్బంది అంతే. ముందు బాగున్నాం, మామూలుగా నేను ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేసుకుంటున్నాను వారంకి ఒకటి చేసుకొని. మరి ఇప్పుడు సంవత్సరం అయింది, చాలా సీరియస్ అయిపోయింది. మరి పిస్టులు ఇక్కడ పోయింది చెయ్యి మీద పోగానే 2 పక్కల మెడలో చేశారు. అవి ఫెయిల్ అయిపోయింది. గుండె మీద చేశారు, అది ఒక 3 నెలలకు ఫెయిల్ అయిపోయింది. 2 పక్క తొడాల్లో చేశారు, అది ఒక నెల ఫెయిల్ అయిపోయింది. చెయ్యి మీద ఫెయిల్ అయిపోయినా అది ఆపరేషన్ చేసాము శ్రీకాకుళం. మళ్ళీ అది ఒక 70,000 అయింది ఆపరేషన్కి. చెయ్యి మీద పిస్టులు పోయింది, అది సిమ్ పట్టేసి వాపు వచ్చేసింది. ఇగో అంటే ఇక్కడ దీంతో ఇంజెక్షన్ చేసి ఇది ఎక్కిస్తారా, మెడిసిన్ ఎక్కిస్తారా? ఇందులో డయాలసిస్ చేసి సూదులు పొడిసోలు, అది అలాగే పక్కకి అయిపోయింది. సూది పొడితో
అది వాపు వచ్చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఈ వైజాగ్ వెళ్ళి మళ్ళీ మరొక చేయి మీద పిస్టులు వేసుకున్నా. అది ఒక 30,000 అక్కడ అయింది వేయడము. ఇవల్ల మొత్తం ఒక 2,50,000 ఖర్చు అయింది. చాలా డబ్బులు చాలా తిరిగినాను. ఇప్పుడు మొత్తం చూసుకుంటే బాడీ మీద ఎక్కడ చూసుకున్నా కూడా ఇవే ఉన్నాయి కదా, అన్ని పిస్టులు అన్ని మొత్తం ఒళ్ళు మొత్తం పోయడమే అయినది. ఇప్పుడు ఎక్కువ సీరియస్ అయిపోతుంది, బ్లడ్ తగ్గిపోతుంది, డయాలసిస్ కూడా చక్కగా అవ్వడం లేదు, ఇక్కడ మిషన్లు బాగలేదు. ఇది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని డైరెక్ట్ పేషెంట్తోనే మాట్లాడే ప్రయత్నం చేసాం. ఇంకా ఆవిడతో పాటు ఇంకో ఆయన ఉన్నారు కూడా, ఆయన గ్రామంలో ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆయన చెప్తారు. ఒకసారి మీరు చెప్పండి, ఇప్పుడు గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? చాలా మంది వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంకా చాలా మంది వరకు అయితే చనిపోవడం కూడా జరిగింది. ఆటోమేటిక్గా మెడిసిన్స్తో అలా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సాధ్యం కాని పని. వాటర్ ప్రాజెక్టులు అన్నారు, వాడిని కూడా పూర్తిగా సక్సెస్ చేయలేదు. అలా పైపులు వేసి వదిలేశారు. నెక్స్ట్ ఫిల్టర్ వాటర్స్ అనేసరికి మా సైడ్ చాలా తక్కువ. ఎన్నో వరకు ప్రయోగాలు చేసి వాటర్ వల్ల మీకు ఈ సమస్యని చెప్తున్నారు, కానీ వాటర్ ప్యూరిఫై సమస్య అనేది పూర్తిగా క్లియర్ చేయలేదు ఎవరు కూడా. ఇంకా చాలామంది పేషెంట్స్ మెడిసిన్స్ పరంగా అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. ఆ మెడిసిన్స్ అనేది ప్రభుత్వం ఫ్రీ సప్లై చేసి చాలా వరకు పేషెంట్స్ని హెల్ప్ చేస్తారని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం కదా, ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పేషెంట్ ఇప్పుడు మనం మాట్లాడిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ ఇంటిని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వాళ్ళని అడిగి ఇప్పుడే మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము కిందనే పడుకోవాలి, కిందనే ఇది అవ్వాలి. ఆవిడ పేషెంట్ అయినప్పుడు కూడా కనీసం మంచం మీద పడుకునేటటువంటి ఆర్థిక స్తోమత కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. గట్టిగా చూసుకుంటే ఒక 20 అడుగులు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కిడ్నీ సమస్యతో బాగా బాధపడుతున్నారు, డయాలసిస్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కొంతవరకు ప్రోత్సాహకాలు వచ్చినప్పటికీ కూడా కానీ ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటే ఇంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎవరికైనా సరే గుండు తరుక్కుపోయేటటువంటి పరిస్థితి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ ఎలాంటి టెస్టులు చేసినప్పటికీ కూడా అసలు సమస్యకు మూల కారణం ఏంటనేది మాత్రం తెలియలేదు. దీనివల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఏంటి ముందు దానికి ఒక పరిష్కారం చూపించాలంటే సమస్యకు మూలం ఏంటనేది తెలియాలి. ఆ మూలం అనేది తెలియకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. ఉద్దానం కిడ్నీ సమస్యకు ఇంకా సరైన కారణాలు దొరకడం లేదు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం లభించడం లేదు. స్థానికంగా ఉన్న భూగర్భ జలాలు కలుషితం కావటమే కారణం కావచ్చని అధికార యంత్రాంగం భావించింది. అందుకే వంశధార నీటిని ఉద్దానం ప్రాంత ప్రజలకు తరలిస్తోంది ప్రభుత్వం. ప్రతిరోజు 8.40 కోట్ల లీటర్ల తాగునీటిని బాధిత ప్రాంతానికి తరలిస్తోంది ప్రభుత్వం. పలాస, ఇచ్చాపురంలో 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. దీనికి వలన వచ్చే ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అనుమానం ఉన్న ప్రతి అంశంపై ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం. ఉద్దానం కిడ్నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు మూల కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియట్లేదు. అయితే అధికారులు అయితే కావచ్చు, ప్రభుత్వం అయితే కావచ్చు, కొన్ని పరీక్షలు చేసిన తర్వాత వాటర్ సమస్య అనేది ఒక కారణం కావచ్చు అని భావించారు. దీంతో అందుకే భూగర్భ జలాలు కాకుండా వంశధార వాటర్ని తీసుకొని వచ్చి ఈ బాధిత గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వాటర్ని తరలిస్తే కొంతవరకు సమస్య పరిష్కారం కావచ్చేమో అని చెప్పి భావించారు. అందుకే ఇందులో భాగంగానే వంశధార వాటర్ని తీసుకొచ్చి ఈ ఉద్దానం సమస్య ఏదైతే ఉందో అన్ని గ్రామాలకు కూడా వాటర్ పంపిస్తున్నారో దానికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడి నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది? ఇరమండ రిజర్వేషన్ ఉంది, అక్కడ నుంచి వస్తుంది. మెల్లేపుట్లో ఫిల్టర్ అయ్యి అక్కడ నుంచి 7 మండలాలకు వెళ్తుంది సార్ వాటర్. 7 మండలం మధ్యన పంపర్స్ ఉంటాయి. మధ్య పంపర్స్ నుండి అక్కడ నుంచి మగరంపురం పంపర్స్ వస్తుంది వాటర్. ఇక్కడ నుంచి 160 గ్రామాలకు వెళ్తుంది వాటర్. 160 గ్రామాల్లో అక్కడెక్కడ మళ్ళీ మధ్యలో వాళ్ళ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు ట్యాంకులు నింపుకొని అక్కడ పంపిస్తుంటారు వాటర్. సరే, ఇక్కడ మనతో పాటు పంప్ ఆపరేటర్స్ కూడా ఉన్నారు. ఈ వాటర్ ఎలా వెళ్తుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎన్ని గ్రామాలకు వెళ్తున్నాయి, దీనికోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏంటి దీని పరిస్థితి ఏంటి, ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు, వాటర్ ఎలా వెళ్తుంది? ఇక్కడ మొత్తంగా ఒక 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంట్లో ఎర్రమండలం నుంచి వచ్చే వాటర్ని తీసుకుంటాం. దీని నుంచి మనకి సహలాల పుట్టుగానే ఉంది, అక్కడ పంపిస్తే అక్కడ నుంచి 2 పాయలుగా విడుదలై 2 క్లస్టర్లు చేసి పంపిస్తాం సార్. ఇక్కడ నుంచి 166 గ్రామాలకి ఈ వాటర్ని అందిస్తున్నాం.
రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ పంపిస్తూ ఉంటారు? రోజుకి ఇంచుమించుగా 25 లక్షల లీటర్లు పంపిస్తాం. 25 కాదు, 25 కంటే 75 లక్షల లీటర్లు పంపిస్తాం సార్. ఓకే ఓకే. ఇంకా మనం చూసుకున్నట్టు దీనికి ఇక్కడ పవర్ ఎంత అవుతుంది? పవర్ రోజుకి 600 నుంచి 700 యూనిట్లు ఖర్చు అవుతుందండి. ఓకే. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వాటర్ని ప్రతిరోజు 24 గంటలు ఇక్కడ ఇది పనిచేస్తూ ఉంటుందా? 24 గంటలు అంటే సార్ ఇంచుమించుగా 12 గంటల వరకు రోజు పంపించేస్తాం సార్. ఓకే. ఇప్పుడు ఇది ఇలాంటి స్టోర్లు ఎన్ని ఉన్నాయి? ఇలాంటి స్టోర్లు అంటే ఇది మెయిన్ అండి. ఇంకా మిగతావన్నీ కొండ మీద చిన్న చిన్న ట్యాంకులు, మరి పంప్ హౌస్లో ఒక 7-8 పంప్ హౌస్లు అటు ఉన్నాయి. అంటే ఇది పెద్దది, దీనికని చిన్న చిన్న ఉన్నాయి. ఓకే. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇక్కడ చాలా పంప్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ని తరలించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది, అలాగే తరలిస్తుంది. మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వాటర్ సమస్య ఏదైతే ఉందో ఈ వాటర్ సమస్య వల్లనే ప్రధానంగా ఈ కిడ్నీ బాధితులు ఎక్కువ మంది వస్తున్నారు. దీనివల్లనే అని చెప్పి భావిస్తున్నారు. దానివల్లనే వాటర్ని తరలించాలి అని చెప్పి ఈ వాటర్ ప్లాంట్ని ఎక్కడికక్కడ హిరమండలం నుంచి తీసుకొని వచ్చి వాటర్ని మిగతా ప్రాంతాలు బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సుమారు 20 లక్షల లీటర్ల వాటర్ ఇక్కడ స్టోర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ఐరన్ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐరన్ గ్రిల్స్ అనేవి కింద ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ సుమారుగా 80 x 80 అడుగుల వెడల్పు పొడుగుతూ ఉంది. అందులో వాటర్ని స్టోర్ చేసి ఎక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి తరలించి వాటర్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో భూగర్భ జలాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉండడం వలన కావచ్చు, లేదంటే అవి కలుషితం అవడం వల్ల కావచ్చు. అందుకే ఇలాంటి సమస్య వస్తుంది, కిడ్నీ సమస్య వస్తుంది అని చెప్పేసి అధికారులు కొంతవరకు అనుమానిస్తున్నారు. అధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా అనుమానిస్తుంది. అందుకే ముందుగా వాటర్ ఏదైతే ఉందో వాటర్ను ముందుగా మిగతా ప్రాంతాలకు తరలించినట్టయితే, మంచి వాటర్ను మిగతా ప్రాంతాలకు తరలించినట్టయితే, నది నుంచి వచ్చిన వాటర్ని తరలిస్తే కొంతవరకు ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి భావించి సుమారు మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఎంప్లాయీస్తో మాట్లాడడం ఇక్కడ చాలా పవర్ని ఖర్చు పెడుతుంది. దాంతోపాటు చాలామంది ఎంప్లాయీస్ని కూడా పెడుతుంది. అంటే లక్షల కోట్ల కొద్దీ ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. కానీ ఇప్పటికీ కూడా దీనికి సమస్యకు మూల కారణం ఏంటనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, కానీ ఎందుకు ఇంకా చాలా ప్రయోగాలు కూడా చేస్తుంది, కానీ ఇంకా ఎలాంటి మూల కారణం కూడా తెలియలేదు. ఈ కారణం అనేది తెలిస్తే దీనికి సమస్యకు ఒక పరిష్కారం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. పలాసలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్తో మరణాల సంఖ్య తగ్గిందని సూపరింటెండెంట్ అల్లు పద్మజ అన్నారు. సెంటర్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 10,400 మంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారని అన్నారామె. గతేడాది 40 మంది చనిపోతే ఈ ఏడాది ఇప్పటి వరకు 6 చనిపోయారని చెప్పారు. అంటే మరణాల సంఖ్య భారీగా తగ్గిందని సూపరింటెండెంట్ చెప్తున్న లెక్క. కిడ్నీ బాధితుల సమస్యను ముందుగానే గుర్తించగలిగితే మరణాల రేటు మరింతగా తగ్గించవచ్చని అంటున్నారు. ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ 2023 డిసెంబర్ నుంచి ఆపరేట్ చేస్తున్న దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ దీర్ఘకాలిక కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు 6,000కు 6,400 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. అదే ఇప్పుడు 7 నెలలకు గాను ఆల్రెడీ 4,000 పేషెంట్స్ సికేడి వ్యాధితో ట్రీట్ చేయబడుతున్నారు. అయితే డెత్స్ లాస్ట్ ఇయర్ 40 డెత్స్ రిపోర్ట్ అయితే ఇప్పటికీ ఇక్కడ 6 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. బోత్ డయాలసిస్ మెయింటెనెన్స్ అండ్ ఇన్పేషెంట్ డయాలసిస్ జరుగుతున్నాయి. మెయింటెనెన్స్ డయాలసిస్ నెఫ్రోప్లస్ సంస్థ మన దగ్గరే మన క్యాంపస్లోనే నడుస్తాయి. వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ అవి వచ్చినా మన క్యాజువాలిటీలో అడ్మిట్ అవుతారు, మనం ట్రీట్ చేస్తాం. సో మనకి 10 డయాలసిస్ ఆన్ సిఎస్ఆర్ బేసిస్ మీద 10 డయాలసిస్ యూనిట్స్ మన హాస్పిటల్కి ఉన్నాయి. సో ఇనిషియేషన్ డయాలసిస్లు, ఎమర్జెన్సీ డయాలసిస్లు జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఈ ఉద్దాన ప్రాంత ప్రజలు ఈ తాలూకా ఫెసిలిటీస్ ఉపయోగించుకొని ఇప్పటికే మనం చాలా డెత్స్ తగ్గినాయి, ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అయ్యింది, డైట్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన డైట్ లో సాల్ట్, అలాగే వాటర్ తగ్గించి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి కౌన్సిలింగ్ చేసి అడ్మిట్ అయిన పేషెంట్తో పాటు వాళ్ళతో వచ్చిన అటెండెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం కౌన్సిల్ చేసి టెస్ట్ చేస్తున్నాం. సో దట్ ఎర్లీగా లేట్ స్టేజెస్లో వచ్చి జాయిన్ అవుతున్నారు కనుక ఎర్లీగానే మనం డిటెక్ట్ చేసి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం.